హాయ్, మనం ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ 25 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, సింధు నది ప్రాంతంలో సర్ జాన్ మార్షల్ తవ్వకాలు జరిపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1922 సంవత్సరంలో. నెక్స్ట్, కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరి కానటువంటి అంశం ఏంటంటే సింధు ప్రజల లిపి సర్పలేఖనం అనేటటువంటి ఈ అంశం సరి కానటువంటి అంశం. అయితే సరి అయినటువంటి అంశం ఏంటంటే సింధు ప్రజల లిపి సింధు లిపి. అదేవిధంగా సెకండ్ వన్, సింధు ప్రజల ప్రధాన దైవం అమ్మ తల్లి. థర్డ్ వన్, సింధు ప్రజల ప్రధాన ఓడరేవు లోతాల్. ఫోర్త్ వన్, సింధు ప్రజల నాగరికత పట్టణ నాగరికత. ఇక్కడ చెప్పినటువంటి ఈ అంశాలు సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్, సారానాథ్ అశోక స్తంభం నిర్మాణానికి వినియోగించినటువంటి ఇసుక రాయి ఏ ప్రాంతం నుంచి తెచ్చారు? జవాబు చునార్ ప్రాంతం నుంచి తెచ్చారు. నెక్స్ట్, 2000 సంవత్సరాల కిందటి కృష్ణుడి ఆలయం బయటపడినటువంటి ప్రాంతం ఎక్కడ? జవాబు విదిశే. నెక్స్ట్, చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? జవాబు 1591 సంవత్సరంలో. నెక్స్ట్, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాన్ని ఏ శాతవాహన రాజు కాలంలో నిర్మించారు? జవాబు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నాగార్జునకొండ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. నెక్స్ట్, కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు. సెకండ్ వన్, నవరత్నాలు రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండేవారు. ఈ రెండు అంశాలు కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్, చంద్రగిరి కోటకు సంబంధించి సరి కానటువంటి అంశం ఏమిటి? సరి కానటువంటి అంశం ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఇది సరి కానటువంటి ఆప్షన్. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఇమ్మడి యాదవ నరసింహరాయలు కట్టించారు. చంద్రగిరి కోటను ఇమ్మడి యాదవ నరసింహరాయలు గారు కట్టించారు. సెకండ్ వన్, సాలువ నరసింహరాయల కాలంలో ఇది బాగా అభివృద్ధి చెందింది. థర్డ్ వన్, కోటలోని గోపురాలు ద్రవిడ రీతిలో నిర్మించారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ చంద్రగిరి కోటకు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్, నవీన శిలాయుగ మానవుడు వాడినటువంటి రాతి గొడ్డలి లభించినటువంటి కామకూరు ఏ జిల్లాలో ఉన్నది? జవాబు నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్, ఎముకలతో చేసినటువంటి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం ఏమిటి? జవాబు ముచ్చర్ల చింతమాను. నెక్స్ట్, కింది అంశాలను జతపరచండి. ఫస్ట్ వన్, నంద్రా గ్రామం ఇది మధ్యప్రదేశ్లో కలదు. సెకండ్ వన్, గుడియం గుహలు ఇవి తమిళనాడులో కలవు. థర్డ్ వన్, నివాస ప్రాంతం ఇది మహారాష్ట్రలో కలదు. ఫోర్త్ వన్, చింతకుంట ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. నెక్స్ట్, ఆది మానవుడు గీసినటువంటి చిత్రాలున్న 10 రాతి స్థావరాలు లభించినటువంటి ప్రాంతం ఏమిటి? జవాబు చింతకుంట ప్రాంతం. నెక్స్ట్, కేతవరం రాతి చిత్రకళ స్థావరం ఏ జిల్లాలో ఉన్నది? జవాబు కర్నూలు జిల్లాలో. నెక్స్ట్, ప్రాచీన పశు పోషక సమాజం వారి ఆచారాలను తెలిపేటటువంటి బూడిద దిబ్బలు బయటపడినటువంటి ప్రాంతం ఏమిటి? జవాబు పాల్వాయి ప్రాంతం. నెక్స్ట్, మహాజనపదాల కాలంలో వ్యవసాయ కూలీలను ఏ పేరుతో పిలిచేవారు? జవాబు బర్తుక అనేటటువంటి పేరుతో పిలిచేవారు. నెక్స్ట్, కింది వాటిలో సరి కాని అంశాన్ని గుర్తించండి. సరి కానటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఇది సరి కానటువంటి ఆప్షన్. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, వజ్జి గణరాజ్యానికి దక్షిణ దిక్కులో మగధ ఉన్నది. వజ్జి గణరాజ్యానికి దక్షిణ దిక్కులో మగధ ఉన్నది.
సెకండ్ వన్, మగధ దక్షిణ భాగంలో ఇనుప గనులు విస్తారంగా ఉన్నాయి. థర్డ్ వన్, మగధకు ఉత్తరంగా వజ్జి గణరాజ్యం ఉన్నది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్, ఏ రాజు కాలంలో మగధ సామ్రాజ్యం వాయువ్యం నుంచి ఒరిస్సా వరకు విస్తరించింది? జవాబు మహాపద్మనందుడు అనేటటువంటి రాజు కాలంలో. నెక్స్ట్, మౌర్యుల కాలానికి సంబంధించి సరి కానటువంటి అంశం ఏమిటి? సరి కానటువంటి అంశం ఏంటంటే విదేశీ వస్తువులు సువర్ణగిరిలో విరివిగా లభించేవి అనేటటువంటి ఈ ఆప్షన్ సరి కానటువంటి ఆప్షన్. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో రాశాడు. సెకండ్ వన్, మెగస్తనీస్ ఇండికా గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. ఈ 2 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్, మ్యాకధోని శాసనాన్ని ఏ శాతవాహన రాజు కాలంలో వేయించారు? జవాబు శ్రీ పులోమావి కాలంలో. నెక్స్ట్, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉన్నది? జవాబు కృష్ణా నదీ తీరంలో ఉన్నది. నెక్స్ట్, అశోకుడి శాసనాలు ఏ లిపిలో ఎక్కువగా ఉన్నాయి? జవాబు బ్రాహ్మీ లిపిలో. నెక్స్ట్, శాతవాహనులు ఎక్కువగా ఏ విదేశంతో వ్యాపారాన్ని చేశారు? జవాబు రోమ్ దేశంతో. నెక్స్ట్, శాలివాహన శకం లేదా శకయుగం ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు క్రీస్తు శకం 78. నెక్స్ట్, భక్త కన్నప్ప కథను వివరిస్తున్నటువంటి గ్రంథం ఏమిటి? జవాబు పెరియ పురాణం. నెక్స్ట్, మహారాష్ట్రలోని పశు పోషకులు ఎవరు? జవాబు తంగర్లు. నెక్స్ట్, శాతవాహనుల కాలం నాటి గుడి మల్లం శివలింగం ఏ జిల్లాలో ఉన్నది? జవాబు చిత్తూరు జిల్లాలో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.